రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు కూడా మాట్లాడారు. సీఎస్ కు రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, ఏదైతే వచ్చే 3 ఏళ్లలో విద్యుత్ డిమాండ్ బాగా పెరుగుతుందని అందుకు అనుగుణంగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, అదేవిధంగా సబ్స్టేషన్లు అప్గ్రేడ్ చేసుకోవాలని అధికారులకు ఈ రోజు సీఎం సూచించారు. విద్యుత్ శాఖతో పాటు ఏదైతే రైతాంగం సంబంధించిన సమస్యలపై, వాతావరణ సమస్యలపై కూడా ఈ రోజు విద్యుత్ అధికారుల సమావేశంలో ఆయన పట్టి విక్రమార్కతో పాటు సీఎం రేవంత్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా రాబోయే కాలంలో విద్యుత్ సంబంధించిన అంశాలు కావచ్చు, రైతులకు అనుగుణంగా ఎటువంటి సదుపాయాలు అందుబాటులో ఉంచాలనే దానిపై ప్రధానంగా ఆయన చర్చించినట్టు తెలుస్తుంది, అధికారులతో చర్చించడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో పవర్ పెరిగే అవకాశాలు ఉండటంతో, వినియోగం అధికంగా పెరిగే అవకాశం ఉండటంతో తప్పనిసరిగా విద్యుత్ లైన్లను ఆధునీకరించడం, అంతేకాకుండా డేటా సెంటర్లను అప్గ్రేడ్, ఎలక్ట్రిసిటీ డేటా సెంటర్లను ఎక్కువ పెట్టడం, అంతేకాకుండా భూగర్భ విద్యుత్ లైన్లను కూడా ఎక్కువగా పెంచాలని కూడా ఈ సందర్భంగా అధికారులు సూచించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా విద్యుత్ టవర్లు, లైన్లు, స్తంభాలు కనిపించకుండా భూగర్భంలోనే వాటిలన్నింటిని కూడా అమర్చేస్తూ కూడా విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు సూచించడం జరిగింది. సుదీర్ఘంగా జరిగింది. ఎందుకంటే ఎండాకాలంతో పాటు రానున్న వర్షాకాలంలో కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా ప్రజలకు వినియోగార్థం కూడా వినియోగానికి విద్యుత్కి ఎటువంటి అంతరాయాలు కలగకుండా ఉండే విధంగా విద్యుత్ని వినియోగానికి అధికంగా పెంచాలనే విషయంపై సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుంది. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ దాదాపు 17,162 మెగావాట్లకు చేరిందని ఈ సందర్భంగా అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. అంటే గత ఏడాది కన్నా కూడా వినియోగం అనేది ఈ ఏడాదికి దాదాపు 9.8% పెరిగిందని అధికారులు లెక్కలు వేయడం జరిగింది. అంతేకాకుండా వచ్చే వార్షిక సంవత్సరానికి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో దాదాపు 18,138 మెగావాట్లు పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే విద్యుత్ కొనుగోలు కావచ్చు, విద్యుత్ తయారీ కేంద్రాల ద్వారా ప్రజలకు, అదేవిధంగా రైతులకు అందుబాటులో ఉంచే విధంగా, విద్యుత్తుని అందుబాటులో ఉంచే విధంగా ఈ అన్ని సర్వం సిద్ధం చేయాలంటూ కూడా